బండి నడవాలంటే పెట్రోల్ ఉండాలి, కార్ నడవాలంటే డీజిల్ కావాలి, సైకిల్ దొక్కాలన్నా టైర్లకు గాలి ఉండాలి, పడవలు ఉరకాలంటే తెడ్డేయాలి, లేకుంటే వీటిల్లో ఏది ఇంచు ఇంచు సుత ముంగడికి పోదు. అంతెందుకుల్లా మనిషి నడవాలంటే సుత ఇంత కడుపులేయాలి, లేదంటే నిలబడే తాకతే ఉండదు. అట్లనే వ్యవసాయం నడవాలంటే మొదలు ఎడ్లుండాలి. హగో గా ఎడ్ల ముచ్చటే ఇది. ఇప్పుడంటే ట్రాక్టర్తో దున్నుతున్నారు కానీ మును పేషెంట్లు చూసినా ఎడ్లే తిరిగేది. ఆడాడ ఉపడ్డా ఎడ్ల అల్లయ్య అన్న నమ్మిక లేదు. అవు మరి కిరాయికి తెస్తుర్రు. కరీంనగర్ జగిత్యాల జిల్లాలనైతే నేరి ఎడ్లుంటే వాటిని చూసుకుంటానికి పతాకం మనిషి ఉండాలి. గడ్డి కోసుకరావాలి, మేత వేయాలి, మేపుకరావాలి, నీళ్లు దాపాలి, సగులం పని ఉంటది. ఈ టెక్నాలజీ కాలంలో ఇంకా ఎడ్లతో వ్యవసాయం చేసుడేందని అందరు ట్రాక్టర్లకు మరిగిర్రు. ఎడ్లతో దున్నితే అవి నడుచుకోవాలి, పొద్దులేవాలి, పెండ తీయాలి, మాత వేయాలి, ఎడ్ల గడ్డి కోసుకొచ్చుడు ఇవన్నీ బాగా బాధలు ఉంటాయని ఎవడు ఎడ్లను కొట్టలేరు. ఎకరాలకు ఎకరాలు ఉన్నోళ్ళు అంటే ట్రాక్టర్ కిరాయికి తెచ్చుకొని దున్నుతారు. ఎకరం అద్దెకరం ఉన్నోళ్ళకి ఎడ్లు లేకుంటే నడవది. అట్లని కొందామంటే ₹1,00,000 కావాలి. అంత పెట్టలేరా? అందుకే ఆడోగలు ఆసాములు సాదుతుంటే వాళ్ళ తన కిరాయికి తెచ్చుకుంటారు అన్నట్టు. 1500, 1600 తీసుకుంటారు ఎకరాను. పత్తి దవర కొట్టినందుకు మడికట్ల దున్నితే 3000 అంటారు. 2500, 3000. మునుపు ఏ ఊర్లో చూసినా ఎడ్లు మందలకు మందలే ఉండేది. ఇప్పుడు చూద్దామన్నా కానొస్తలేవు. మరి మా ఊళ్ళో ఒకప్పుడు 100 జాతలు ఉండేవి, ఇప్పుడు 30-40 జాతలకు కూడా లేవు. ఎట్లయినా ముఖం కడుక్కున్నది ఎట్లుంటది, ముఖం కడుక్కునేది ఎట్లుంటది. ఎడ్లున్నది ముఖం తెలివి ఉంటది, ఎడ్లు లేకపోతే ముఖం నల్లగా ఉంటది. ఈ కాకోళ్ళకు మంచిగానే ఉన్నట్టున్నాయి ఎడ్లు. వ్యవసాయం సీజన్ లో ఎడ్లకు కిరాయిలు మంచిగానే వస్తుండొచ్చు. వెనకట ఒకరికొకరు నాగలుతున్నవే ఆసరయ్యేది, కానీ ఇప్పుడు అంత పైసల పని. వెనకట ఎడ్లు నొల్లం వేయనం, ఇప్పుడు ఎడ్లు ఎవరికి లేవు కాబట్టి చేబాదలు లేదు, ఏం లేదు, ఏది పెట్టినా కిరాయి. పరిస్థితి ఇట్లనే ఉంటే అప్పట్లో వ్యవసాయం చేస్తానికి ఎడ్లు ఉండేటి అని రేపటి పోరలు చెప్పుకునే కథ అవుతుందేమో.